మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. తను చాలా డ్రింకర్ సార్. చాలా అంటే చాలా మరీ ఘోరంగా తాగి లాస్ట్ కి చావు వరకు వచ్చి చచ్చిపోయాడు కూడా. ఈ రోజు మోజుండి పెళ్లి చేసుకుంటావు, అది చూసుకుంటా, ఇది చూసుకుంటా, రేపు పొద్దున ఒకటే కండిషన్ తీసుకున్నా సార్, ఏంటంటే నన్ను చూసుకున్నప్పుడు నా పాపని కూడా చూసుకోవాలి అని ఒప్పుకుంటేనే చేసుకుంటా. ఆఫ్ కోర్స్ తల్లి 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 ఓకే వెరీ గుడ్. ఒకవేళ పాపని వదిలి చేసుకుంటే నా తల్లి ఇలా చేసిందని రేపు పొద్దున ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చేసప్పుడు బుద్ధి వచ్చేసరికి వాళ్ళు నన్ను వచ్చి అనకూడదు. ఒక్కదాన్నే ఉంటే నా దగ్గర ఉండాలి, పాపకి నీ తల్లిదండ్రులు, లేకపోతే ఏ హాస్టల్లో ఏ చేయాలి. ఈడు దొంపతగా ఈడవడమ్మా, అందరి మనసులు గెలుచుకున్నాడు, అందరినీ ఒప్పించాడు, ఇప్పుడు ఏమొచ్చి పాప వద్దంటాడా? పాప వద్దంట సార్, నువ్వు కావాలి. చాలా బతకాలని మధ్యలో ఉండిపోయాను. అతనంటే ఇష్టం, ఇటు కన్నాను, అదొక మమకారం, వదులుకోలేము. తననైనా వదులుకోగలను, పాపను వదులుకోలేము సార్. నువ్వు ఇష్టం అనే పరిస్థితి వరకు తెచ్చుకుని ఇప్పుడు పాపను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను నీ జీవితంలో. నీ పిల్ల మంచిగా ఉండాలనేసి నా పిల్ల నీ దగ్గర పెట్టేసి నీ పిల్లను వేరే వారి దగ్గర పంపించేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. నీ యొక్క దృక్పథానికి, నీ యొక్క ఆలోచన శైలికి హ్యాట్స్ ఆఫ్. అసలు తల్లి ప్రేమ అంటే ఏంటి అనేటటువంటి దానికి ఒక నిర్వచనం విడమర్చి, మాకే కాదు చూసేటటువంటి వేలాది మంది ప్రేక్షకులు అందరికీ కూడా విడమర్చి చెప్పామమ్మా, ఇదమ్మా తల్లి ప్రేమ అంటే. టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సైక్రాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి కేసు ఏంటంటే అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే బంధానికి అనుబంధానికి మధ్య నలిగిపోతున్నటువంటి ఒక తల్లి. ఒకవైపు బంధం, పేగుబంధం, ఇంకోవైపు అనుబంధం, ఎవరిని వదులుకోలేని సిచ్యుయేషన్, ఇద్దరూ కావాలి కానీ ఇద్దరూ కలిసి ఉండలేని పరిస్థితి, ఇద్దరు ఈమెకు రాలేనటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యుయేషన్లో మనకి ఆమె మెయిల్ చేశారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. పద్మ పేరు. ఆమెతో మాట్లాడిన తర్వాత ఏంటనేది సమస్య మనకు అర్థమవుతుంది, పరిష్కార మార్గాన్ని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మేడం. హలో. హలో అమ్మ పద్మనేనా మాట్లాడేది? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాను. మీరు మాకు మెయిల్ చేశారు కదా? అవును మేడం, అవును మేడం. దానికోసం కాల్ చేశాను అమ్మా. అదే ఒకసారి మీతో మాట్లాడడానికి ఇప్పుడు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, మీకు ఎందుకు డైలమాలో ఉన్నారు, ఏం చేయలేని, ఏం తేల్చుకోలేని సిచ్యుయేషన్లో ఎందుకున్నారు, ఇవన్నీ కూడా ఒక్కసారి చెప్పండి అమ్మా. సరే మేడం. పద్మ గారు నమస్తే అమ్మా. నమస్తే సార్. చెప్పండి మీ సమస్య ఏంటో. నా పేరు పద్మ సార్. అమ్మా. 7 years బ్యాక్ మ్యారేజ్ అయింది. 7. తను చాలా డ్రింకర్ సార్. చాలా అంటే చాలా మరీ ఘోరంగా తాగి లాస్ట్ కి చావు వరకు వచ్చి చచ్చిపోయాడు కూడా. అయ్యో. ఓకే. పాప ప్రెసెంట్ 4 years. పాపకి ఎంత అన్నారు ఇప్పుడు? పాప వయసు 4 years అండి. ఓకే ఓకే. పాపకి ఎంత వయసు ఉన్నప్పుడు అతను చనిపోయాడు? పాప చిన్న పాప ఉన్నది సార్. అయ్యో. ఏదో పెళ్లి చేశారు. మాది చాలా పేద కుటుంబం అండి. అమ్మా. సరే పెళ్లి చేశారు కదా, మంచిగా బతుకు, తాగుబోతుడు ఎవరో ఒకరు మంచిగా ఉంటారు అనేసి అనుకున్నాను. కానీ భగవంతుడు నాకు అంతవరకు టైం ఇవ్వలే, వాడిని కూడా తీసుకుని అమ్మా. నా బతుకు నేను ఏదో ఒకటి బతుకు అనుకుని. ఏం చేస్తూ ఉంటారమ్మా మీరు? నేను ఇక్కడ ఇంటి దగ్గర ఒక బ్యూటిషియన్ లో చేస్తాను సార్. ఓకే ఓకే. పాపనైతే రోజు చూస్తున్నావు అమ్మా? పాప దగ్గరికి వెళ్తున్నావు, పాప దగ్గర ఉంటున్నావా? అక్కడే ఉంటాను, తల్లి దగ్గర. మా తల్లిదండ్రులు భర్త లేదు, చిన్న వయసులో భర్త లేడు. ఎక్కడున్నా సరే నలుగురు 4 మాటలు ఎందుకు అనేసి నేను పాప నేను తల్లిదండ్రుల దగ్గరే ఉంటాం. అర్థమైందమ్మా. అక్కడే ఉంటాం ఇద్దరం ప్రెసెంట్. ఇప్పుడైతే అక్కడే ఉంటున్నాం సార్.
ఇంతే అనుకున్నా నా లైఫ్ జీవితం ఇలాగే గల చిన్న వయసులో అన్ని అయిపోయి అన్ని చూస్తాను అన్ని అయిపోయినాయేమో అనుకున్నా. ఒక బట్టల షాప్ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు సార్. నువ్వంటే ఇష్టము అది ఇది అనేసి నేను అన్నాను, నువ్వు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి అయ్యి ఒక పాప, నీకు నాకు కరెక్ట్ ఉండదు అనేసి నేను చెప్పా. కరెక్ట్ గా చెప్పావమ్మా, కరెక్ట్ గా చెప్పావు. ఈ రోజు మోజుండి పెళ్లి చేసుకుంటావు, అది చూసుకుంటా ఇది చేసుకుంటా, రేపు పొద్దున ఇంకేదైనా ప్రాబ్లం చేస్తావు. ఎందుకంటే నేను ఒంటరిదాన్ని అయితే నువ్వు ఎలాగైనా నాకు యాక్సెప్ట్ చెయ్యరు, పాప ఉంది, పాపను కూడా చూసుకోవాలి, అది నలుగురు నాలుగు మాటలు అంటారు, వద్దు అని చెప్పేసి ఒప్పేసి అప్పుడే వద్దని చెప్పేశారు. అయితే మా తల్లిదండ్రుల దగ్గర కూడా ఈ మ్యాటర్ వెళ్ళింది సార్. మా తల్లిదండ్రులు అన్నారు, నువ్వు కూడా ఒంటరిగా ఎందుకు ఉండడం, మరి చేసుకోవచ్చు కదా అంటే. ఎంత వయసు గ్యాప్ ఉందమ్మా నీకు అబ్బాయికి? అబ్బాయికి పెళ్లి అవ్వలేదు, నీకు పెళ్లి అయ్యి 4 సంవత్సరాల బిడ్డ ఉంది, నీకు పెళ్లి 7 సంవత్సరాలు అయింది. అతనికి వయసు ఎంతమ్మా? 1 year తేడా తనకి నాకు. చిన్న అబ్బాయి, నాకు 30, ఆ అబ్బాయికి 29. సో నీకైతే కనుక నీకు అయిష్టత ఉందని చెప్పి ఆ అబ్బాయి క్లియర్ కట్ గా చెప్పేశావు, కానీ మీ తల్లిదండ్రులు మాత్రం చేసుకోవచ్చు కదా అని అన్నారమ్మా. చేసుకోండి, నువ్వు ఎందుకు ఒంటరిగా బతుకుతావు, తప్పే ఉంది అందులో. మొగుడు చనిపోయిన ఆడపిల్లకి భర్త అదే అబ్బాయి దొరకడమే కష్టం. అవునమ్మా. మా తల్లి అన్నది ఆ మాట, నా అమ్మ. సరే అనేసి ఒప్పించుకున్నాను నేను పెళ్లి చేసుకుందామని. నేను ఒక్కటే కండిషన్ తీసుకున్నా సార్, ఏంటంటే నన్ను చూసుకున్నప్పుడు నా పాపను కూడా చూసుకోవాలి అని ఒప్పుకుంటేనే. తల్లి 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 ఓకే, వెరీ గుడ్. నేను ఒక్కటే మాట కరెక్ట్ గా నేను 10 మంది దగ్గర కూడా ఈ మాట ఒప్పుకున్నా, నా పిల్లని చూస్తేనే నేను చేసుకుంటా. ఒకవేళ పాపని వదిలి చేసుకుంటే నా తల్లి ఇలా చేసిందంటే పొద్దున ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చేసప్పుడు బుద్ధి వచ్చేసరికి వాళ్ళు నన్ను వచ్చి అనకూడదు. ఇదన్నీ చూసుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటా. సరే అని అన్ని ఒప్పించుకొని అన్ని చూసాను. నన్ను కూడా చాలా ప్రేమించాడు. 2 years ఫస్ట్ అబ్బాయి గుణము అన్ని తెలుసుకుందామని ఒక 2 సంవత్సరాలు తనతో ట్రావెల్ చేశాను సార్. ట్రావెల్ చేసిన తర్వాత గుణం మంచిది, బాగా నచ్చింది. బట్టల షాప్ సొంతంగా పెట్టుకున్నాడు అన్ని. తను కూడా తల్లిదండ్రులు లేరు, చాలా కష్టం నుంచి పైకి వచ్చాడు. ఈ 2 years పాటు నువ్వు ట్రావెల్ అంటున్నావు అంటే పెళ్లి కాకుండా ట్రావెల్ చేసావు, అతను గుణాలు గణాలు ఏంటి అవి తెలుసుకోవటం గురించి. కానీ ఆ టైం అప్పుడు పాపను బాగానే చూసుకునేవాడా? తనకు బట్టలు కావాలన్నా నాకు బట్టలు కావాలన్నా చాలా బాగా చూసుకున్నాడు. సంక్రాంతి పండుగ. సో ఆ 2 years వరకు అసలు ఇబ్బంది ఏమీ లేదు? ఏం లేదు. ఒక్కటి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, పెళ్లి చేసుకున్నావమ్మా? పెళ్లి అయింది? అవ్వలేదు. పెళ్లి చేసుకుందాం అనేసి ఫైనల్ వరకు వచ్చేసరికి అవ్వలేదు, సపరేట్ పెడదామని అంటున్నాడు సార్. ఒక్కదాన్నే ఉంటే నా దగ్గర ఉండాలి, పాపకి నీ తల్లిదండ్రులు లేకపోతే ఏ హాస్టల్లో ఏ చేయాలి. ఈడవడమ్మా అలా కదమ్మా, ముందు ఒప్పుకున్నాడు, ప్రేమించాడు, అందరి మనసులు గెలుచుకున్నాడు, అందరినీ ఒప్పించాడు. ఇప్పుడు ఏమొచ్చి పాప వద్దంటాడా? ఇప్పుడు పాప వద్దంట సార్, నువ్వు కావాలి. అసలు నేను అప్పుడు మరి నా దగ్గర వరకు వచ్చినప్పుడు నేను ఒకటే మాట అన్నాను, నా పాపను చూసుకుంటావని కూడా నేను 10 సార్లు అడిగిన తర్వాత నీ యొక్క ఆలోచనలో ఎక్కడా కూడా ఊగిసలాట్లేదు కదమ్మా. అప్పుడు ఎప్పుడు కూడా నాతో పాటు పాప కూడా జర్నీ చేస్తుంది, పాప ఉండాలి కంపల్సరీ అన్నావు. ఇప్పుడు కూడా సార్ పాప ఉంటేనే నేను ఉంటాను, లేకపోతే అస్సలు నాకు అంటే ఇప్పుడు నేను ఎలా అంటే చాలా బతకాలని మధ్యలో ఉండిపోయాను. అతనంటే ఇష్టం, ఇటు కన్నాను, అదొక మమకారం, వదులుకోలేము. తననైనా వదులుకోగలను, పాపను వదులుకోలేము సార్. అందుకే మీకు మెయిల్ పెట్టాను, ఏమైనా కొంచెం నాకు కూడా ఏదో ఒకటి చిన్న చెప్తారనేసి మెయిల్ పెట్టాను. 100% చెప్పాలమ్మా, చెప్పాలి. ఎందుకంటే కనుక ఇప్పుడు అతనితో మేము మాట్లాడటానికి అవకాశం ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు తనకి కాల్ చేస్తే మళ్ళీ లేకపోతే మళ్ళీ మైండ్ లో రోడ్డు మీద ఎక్కించవు అని ఏమైనా అంటాడేమో అనేసి భయపడుతున్నావు. సరే కాదమ్మా, ఒక్కటి చెప్పండి, ముందు ఒప్పుకొని ఇప్పుడు కాదు వద్దు పాపని వేరే పెట్టమనడానికి కారణం ఏంటి అసలు అడిగేవా? కారణం ఏంటంటే అప్పుడే పెళ్లి కాకుండా నేను ఇక ఎంత పెద్ద పాప ఉన్నదా అనేసి పక్కన ఎదురోళ్ళు అంటారేమో అనేసి, మళ్ళీ నువ్వు అప్పుడే ముందే ఈ ఐడియా అనేది నీకు ముందు రాలేదా, ఇప్పుడు వచ్చిందా అని అంటే లేదు ముందు కాదు కానీ
నువ్వు ఒప్పుకుంటావో లేదో కనీసం కొన్ని రోజులు నాతో ట్రావెల్ చేసిన తర్వాత నన్ను మొత్తం మర్చిపోలేవు. ట్రాప్ చేశాక అందుకే నేను- ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. మొత్తం ఉచ్చులోకి లాగాడు. ఇష్టం లేనటువంటి, నీకు ఇష్టం లేదనేటటువంటి ఉద్దేశాన్ని నువ్వు ఇష్టం అనే పరిస్థితి వరకు తెచ్చుకుని ఇప్పుడు పాపను డిలీట్ చేద్దాం అనుకుంటున్నాడు నీ జీవితంలో. ఈ కండిషన్ని మీ పేరెంట్స్ అంగీకరిస్తున్నారమ్మా? అయినా సరే పాపను మేము చూసుకుంటాం, నువ్వు పెళ్ళి అయితే చేసుకో అంటున్నారా? అంటున్నారు సార్. అందరూ ఒకేలాగా ఆలోచిస్తున్నారు రా బాబు. నీ లైఫ్ నువ్వు చూసుకోండి. నేను అన్నాను, నీ పిల్ల మంచిగా ఉండాలనేసి నా పిల్ల నీ దగ్గర పెట్టేసి నీ పిల్ల నువ్వు వేరే వారి దగ్గర పంపించేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేనైతే పంపించిన నా పిల్లని. సూపర్ నా అమ్మా, పిల్ల ఎక్కడ ఉంటే సూపర్ అక్కడే తల్లి. నేను బతుకుతాను చెప్పాను. సమస్య నువ్వే చెప్పావు, పరిష్కారం కూడా నువ్వే చెప్పావమ్మా. సంతోషం, చాలా సంతోషం అమ్మా. నేను ఒకటి చెప్తున్నాను, నీ యొక్క దృక్పథానికి, నీ యొక్క ఆలోచన శైలికి హ్యాట్స్ ఆఫ్. అసలు తల్లి ప్రేమ అంటే ఏంటి అనేటటువంటి దానికి ఒక నిర్వచనం విడమర్చి మాకే కాదు చూసేటటువంటి వేలాది మంది ప్రేక్షకులు అందరికీ కూడా విడమర్చి చెప్పావమ్మా. ఇదమ్మా తల్లి ప్రేమ అంటే. ఇది తల్లి ప్రేమ ఉండేటటువంటి ఒక గొప్పతనం, ఒక అనుభూతి. నిన్ను చూసి నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ పుట్టిన ఇంట్లో చనిపోయాడు తండ్రి. కనీసం తల్లి ప్రేమ కూడా లేకుండా బతికితే ఆ పిల్ల ఎందుకు? తల్లిదండ్రులు ఉండి కూడా పిల్లలు లేక చాలా మంది బాధపడుతున్నారు. అది మనం ఉంచుకొని ఎందుకు దూరం పెట్టడం? గ్రేట్ అమ్మా, గ్రేట్ అమ్మా. ఒక 2 మాటలు నేను చెప్తానమ్మా, జాగ్రత్తగా ఆలకించు. నేను పెద్ద చెప్పేవాడిని కాదు, నువ్వే నాకు చెప్పేటట్టున్నావు. ఒకటి, అన్ని డొక్క మొక్కలు తిన్నున్నావు నువ్వు. వచ్చినటువంటి మగాడు తాగుబోతాడు, సరే తాగుబోతాడే కదా, అట్లీస్ట్ మగదిక్కుంటే సరిపోతుంది, పెళ్లి చేస్తే సరిపోతుంది అని చెప్పి మీ తల్లిదండ్రుల యొక్క పాత ఆలోచనకి నువ్వు శిరసా వహించి ఆ పెళ్లి చేసుకున్నందుకు 3 నెలలు ముచ్చటయ్యింది. అందులో సంతోషం లేదు, సుఖం లేదు. అతను చనిపోయాడు. ఓకే, అక్కడ కూడా నీకు సంతోషం సుఖం లేదు. ఫైనల్గా ఇంకొక మగాడు వద్దురా బాబు, ఇలాంటి వాడు ప్రవేశించకపోయినా కూడా పర్లేదు అనుకున్నటువంటి సమయంలో ఒక ఎదవ వచ్చి, నేను ఇంకే తప్పుగా అనుకోద్దమ్మా, ఎదవే అంటాను, వాడు వచ్చి ఈరోజు నిన్ను ప్రపోజ్ చేశాడు. ప్రపోజల్కి నువ్వు వెంటనే కరిగిపోయావంటే కరగలేదు. అందరు ఎదుర్కొంటే తీసుకెళ్ళి నిలబెట్టాడు. అతని క్యారెక్టర్ ఏంటి అనేది నువ్వుగా డెసిషన్ తీసుకోకుండా నలుగురు యొక్క ఉద్దేశం తీసుకుని సరే కరెక్టే అనుకునేవాడు వీడు నిన్ను ఏదో విధంగా పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో నీ అయిష్టతని ఇష్టం కింద మార్చుకునేటటువంటి మొదటి స్టెప్ వేశాడు. ఏం చేశాడు? నో అనేటటువంటి నిన్ను ఎస్ అనేటటువంటి విధంగా నీతో పాటు జర్నీ చేసి ఏదైతే మిస్ అవుతున్నావో ఎప్పటి వరకు నీకు ఆ జీవితాన్ని ప్రసాదిస్తాననే విధంగా పాపని బాగానే చూసుకున్నాడు, నిన్ను బాగానే చూసుకున్నాడు. అందుంచి నేను ఇందాక కూడా అన్నాను, పాపను కూడా బాగా చూసుకునేవాడు అంటే పండక్కి పబ్బానికి బట్టలు కొనిచ్చి బాగా చూసుకునేవాడండి. అతను కూడా బిజినెస్ పరంగా సెటిల్ అయ్యాడు, మమ్మల్ని కూడా బాగా చూసుకున్నాడు, అన్ని యాంగిల్స్లో ఒక సెక్యూరిటీ ఇచ్చే వ్యక్తిగా నాకు కనిపించాడండి. దాంతో నేను మనసులో అతనికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాను అని అన్నావు. కానీ అతని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటటువంటిది మొదటి నుంచి కూడా చాలా క్లియర్. ఎటొచ్చి నీకు తెలియలేదు, మాకు అర్థం కాలేదు. అతను ఏంటంటే కనుక కంప్లీట్గా అతని యొక్క గ్రిప్లోకి నిన్ను లాక్కున్న తర్వాత పాపని, అతని స్వార్థం అనేటటువంటిది బయటకు రావటం మొదలైంది. పాపని డిలీట్ చేసి మళ్ళీ ఒక కొత్త మ్యారేజ్ లాగా, ఒక పాప లేనటువంటిది, ఒక బిడ్డ లేనటువంటి ఒక మ్యారేజ్ లాగా అతను ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళేటటువంటి వ్యక్తిగా మారిపోయాడా? మొదటి నుంచి ఈ ఆలోచన ఉందా అనేది మనకు తెలియనటువంటి అంశం. కానీ నేనైతే మాత్రం మొదటి నుంచి ఉన్నటువంటి ఆలోచనే ఎటొచ్చి ఏంటంటే కంప్లీట్గా అతని మీద ఒక మనసు ఏర్పాటు చేసుకున్న తర్వాత అతను నిజం చెప్దామనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి ఒక వ్యక్తి. అయితే ఏదైతే నేను చెప్పాలనుకున్నా అది నువ్వు ఆల్రెడీ చెప్పావమ్మా. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పటికైనా పదిలంగా ఉన్నటువంటి ఒకటి ఏదన్నా ఉంది అంటే కనుక అది తల్లి బిడ్డల మధ్యన ఉన్న ఒక ప్రేమ. అది మళ్ళీ ఒకసారి నిరూపించబడింది ఇక్కడ. ఏ పాపం ఎరగండి, ఏ పుణ్యం ఎరగనటువంటి ఆ ఆడపిల్ల నువ్వు కన్నావు. దురదృష్టం ఆ అమ్మాయికి, నీకు ఎలాగైతే కనుక ఒక భర్త అనేటటువంటి స్థానం లేదు, నీ పక్కన లేదో, అలాగే ఆ అమ్మాయికి ఒక తండ్రి అనేటటువంటి స్థానం లేకపోవడం దురదృష్టం. కానీ ఎవరూ లేకుండా కూడా ఈ సముద్రాన్ని మీరు ఎదొచ్చమ్మా. మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి ప్రేమ పదిలం. ఆ పాప నువ్వు పనులు చేసుకుంటూ ఆ బిడ్డను తల్లిదండ్రుల దగ్గరే ఉంచావు, కానీ ఎప్పుడు కూడా ఆ అమ్మాయికి గుడ్ బై చెప్పలేదు, ఆ అమ్మాయిని ఎవరికో దత్తత ఇవ్వలేదు, ఆ అమ్మాయిని ఒక అనాథాశ్రమంలో ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మహాపురుషుడు వచ్చి వద్దు, ఆ అమ్మాయి మన దగ్గర ఉండటానికి వీల్లేదు, ఒక తండ్రి లేని బిడ్డే కాదు, ఒక తల్లి లేని బిడ్డ కింద కూడా ఆ అమ్మాయి ఉండాలి అనేటటువంటి మాట ఈ మనిషి అంటున్నాడు. దాన్ని నువ్వు సరసా వహించవలసినటువంటి అవసరమే లేదు. అర్థమైంది కదమ్మా? ఓకే, నీలో ఒక నమ్మకం ఏర్పడింది. సరే ఒక మంచి మగాడు వచ్చాడు నా జీవితంలో నువ్వు అనుకున్నావు. సరే, ఇలాంటి కళలు నువ్వు ఎప్పుడో కన్నావు. మంచి భర్త వస్తాడు అని అనుకున్నావు, ఆ కళ కూడా అలా అయిపోయింది.
ఇంకో మగాడు తాత్కాలికంగా వచ్చి నీ ఆలోచనని నీ కళ్ళని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు. కానీ మళ్ళీ ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ మాట అంటే కనుక ఇంకెలా ఉండేదో అనేది నేను భయపడ్డాను. నేను కూడా అదే ఆలోచిస్తాను. అంతే కదా మేడం? కరెక్ట్. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి నాకు వద్దు, నువ్వు మాత్రమే కావాలి, అమ్మాయిని తీసుకురావద్దంటే పరిస్థితి ఏంటి? మరి ముందు నువ్వు వెనక గొయ్యిలా తయారవుతుంది. అర్థమైంది కదమ్మా? ఏం లేదు సార్, పక్కన ఫ్యామిలీ, ఇంటోళ్ళు, తల్లిదండ్రులు, చుట్టాలు, బంధువులు అందరూ ఏమంటున్నారు అంటే నీ లైఫ్ నువ్వు చూసుకో అని అంటున్నారు సార్. ఎలా చూసుకోవాలి నా లైఫ్ నేను? అమ్మా ఒకటి, ఈ నీ లైఫ్ నువ్వు చూసుకో, పాప లైఫ్ పాప చూసుకుంటది, ఏం మాటలమ్మా ఇవన్నీ? గాలికి వదిలేస్తా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం అప్పుడు ఏంటంటే ఒక తాగుబోతోడికి ఇచ్చి చేశారు. ఎందుకంటే కనుక ఒక మగాడు ఒక మొగుడు ఉంటే చాలు, వాడు తాగినా ఇంకొక పెళ్ళైన 10 రోజుల తర్వాత చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా నీ మెడకు ఒక ఉరితాడు బిగించారు అక్కడ. నీ మనోధైర్యం బాగుంది కాబట్టి ఆ సముద్రం ఈదేవు బిడ్డతో పాటు చంకనెత్తుకుని బయటపడ్డావు. నీ బతికేదో నువ్వు బతుకుతున్నావు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నీ చేత ఇంకో తప్పు చేయిస్తున్నారు అన్నటువంటి మాట అనటంలో నేను ఎటువంటి సంకోచం లేదమ్మా. ఎందుకంటే కనుక ఈరోజు నిన్నంటూ ఒక మనిషిగా ఉండేది, నీకంటూ ఒక మనోధైర్యం ఇచ్చేది, నీకంటూ ఒక స్ట్రెంగ్త్ ఇచ్చేటటువంటి ఏకైక శక్తి ఎవరన్నా ఉన్నాడంటే ఆ బిడ్డ, మీ ఇద్దరి మధ్యన ఉన్న బాండు, ఆ ప్రేమ. దీని గురించి మీ అమ్మ కాదు కదా, ఎవరూ కూడా మాట్లాడటానికి ఆ రోజు లేదు, అర్హత లేదు. సో ఎల్లకాలం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది విరోధించినా, ఎంతమంది వచ్చి నీ బిడ్డను వేరే చోట పెట్టి నువ్వు పెళ్లి చేసుకో అని అన్నా, నీ సుఖం ఇంపార్టెంట్, నీ స్వార్థం చూసుకో అని అన్నా కూడా దయచేసి ఈ తల్లి బిడ్డల యొక్క ప్రేమని తెగొట్టద్దమ్మా. ఎందుకంటే కనుక ఎందుకు ఇంత ధైర్యంగా అంటున్నానంటే, నిజంగా పెళ్ళి అనేటటువంటిది నీ యొక్క నుదుటి మీద రాసుంటే కనుక, మరో పెళ్ళిని రాసుంటే కనుక, ఆ పెళ్లి చేసుకునేటటువంటి వ్యక్తి ఈరోజు కాకపోయినా రేపైనా కూడా నిన్ను, నీ బిడ్డని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి వస్తాడు. అటువంటి వ్యక్తి వచ్చేంత వరకు వెయిట్ చేయి. లేదు అంటే కనుక నువ్వు నీ బిడ్డ అనుకుంటూ అక్కడికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి. అది బెస్ట్. ధైర్యం వచ్చి పక్కన నిల్చున్నట్టు చెప్పారు సార్, చాలా థ్యాంక్స్ సార్. అమ్మాయి ఎటు తేల్చుకోలేని మన వరకు పరిస్థితుల్లో ఉంది. ఇంకా లైఫ్ లో ఏమీ వద్దు నాకు, ఇంకా ఇంతే. దేవుడు ఏదైనా రాసుంటే మీరు చెప్పినట్టుగా ఇంకో పెళ్లి రాసుంటే అదే ఎత్తుకుంటూ వస్తుంది. ఇంకో చిన్న పాయింట్ అమ్మా, ఇంకో చిన్న పాయింట్ కూడా చెప్తాను. ఎప్పుడైతే కనుక నువ్వు నీ దారి నీది, నా దారి నాది, నా బిడ్డ ఉంటేనే కనుక నీతో పెళ్ళి అని అన్నా కూడా, ఇప్పుడు ఇతను ప్లేట్ ఫిరాయించి మళ్ళీ నీ జీవితంలో ఎంటర్ అవటానికి ట్రై చేసినా కూడా వద్దమ్మా. ఎందుకంటే కనుక ఒకసారి అలాంటి ఆలోచన వచ్చిందంటే కాంప్రమైజ్. ఎందుకంటే నీ బిడ్డను ఎలా ట్రీట్ చేస్తాడో తర్వాత అతను అది నువ్వు చూస్తూ భరించలేవు. కాబట్టి అతని మనసులో ఉన్న ఉద్దేశం కరెక్ట్ టైంకి పెళ్ళి అవ్వకముందే బయటపడింది. కాబట్టి ఇది అతని నిజస్వరూపం. కాబట్టి మళ్ళీ ప్లేట్ ఫిరాయించి బిడ్డని నిన్ను బాగా చూసుకుంటానని ముందుకు వచ్చినా కూడా ఇది యాక్సెప్ట్ చేయవలసినటువంటి పరిస్థితి నీకు లేదు, అవసరం కూడా వద్దమ్మా. అస్సలు చేయను, చేసేదాని అయితే పెళ్ళే చేసేసి ఎప్పుడు వాడు కరెక్ట్ చెప్పింది. నువ్వు టెస్ట్ చేసావు మనిషిని. వెరీ గుడ్. ఓకేనమ్మా. సరే అమ్మా, జాగ్రత్త, టేక్ కేర్. ఓకే బాయ్ అమ్మా, జాగ్రత్త, ధైర్యంగా ఉన్నాం. మొత్తానికి ముందే బయటపడింది స్వరూపం. ముందే బయటపడిపోయి ఈ అమ్మాయి తెలివితేటలు ఎంత చక్కగా ఉన్నాయంటే కనుక అది అనుభవాల వల్ల, వయసు, జీవితం యొక్క అనుభవాల వల్ల నేర్చుకున్నదే కానీ వయసు వల్ల కాదు. వయసు ఎందుకంటే అమ్మాయి ఈడేంటి అంటే ప్రతి ఆడపిల్లకి ఉండాలి మేడం ఈ ఆలోచన. భర్తను పోగొట్టుకున్నటువంటి ఆడపిల్లలు చాలా మంది అభద్రతతో ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత అభద్రత ఇంకా పెరుగుతుంది. ఆ పిల్లవాడికి ఒక తండ్రి రూపాన్ని చూపెట్టాలనుకుంటారు, నా పక్కన ఒక మగాడి రూపాన్ని చూపెట్టాలనుకునే తొందరపాటుతో ఈ సమాజం కూడా పుష్ చేస్తూ ఉంటది. వీళ్ళు ఇరుకును పడతారు. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఇదేంటి నేను చక్కన బెడ్ని ఎత్తుకున్నా కూడా నాకంటే సంవత్సరం చిన్నవాడు ఫ్రెష్ గా వేరే అమ్మాయి వచ్చేటటువంటి అర్హత ఉన్నటువంటి వాడు నన్ను చేసుకుంటాను అన్నాడని చెప్పి ఈ అమ్మాయి 2 సంవత్సరాల పాటు పరీక్ష పెట్టింది. ఆ పరీక్షలో ఏంటంటే ముందే తలదించుకుని పెళ్లి చేసేసుకుని ఉంటే కనుక ఈ రోజు అమ్మాయి ఇంకో సమస్య ఇంకో విధంగా వచ్చుండేది మేడం. ఏమండి ఇలా పెళ్లి చేసుకున్నాడు, నా బిడ్డను వద్దంటున్నాడు, ఇప్పుడు నేను సచిన నా మొగుడిని వదులుకోలేను అని చెప్పి బిడ్డను వదులుకోలేను ఎలా అంటే కనుక ఆ సమస్యకి మీరు నేను కూడా అంత ఈజీగా పరిష్కారం చెప్పలేము. అలాంటి ఈ అమ్మాయి ముందస్తు తెలివితేటలు వాడి ఏం చేసిందంటే ఒక జర్నీ చేసింది. చాలా మంది అనొచ్చు, ఏంటమ్మా బిడ్డను ఎత్తుకుని నువ్వు అలాగ ఒక పరాయి మగాడితో జర్నీ చేస్తావు ఏంటి అంటే కనుక అమ్మాయి తప్పు చేయలేదు. ఒక వ్యక్తిని అసెస్ చేసింది, వీడు అర్హుడా కాదా, నన్ను నా బిడ్డను బాగా ట్రీట్ చేస్తాడని చెప్పి 2 years పాటు పరీక్ష పెట్టిన తర్వాత ఆ పరీక్షలో వాడి యొక్క నిజస్వరూపం బయటపడింది. మనం ఈ రోజు తల్లి బిడ్డల యొక్క బంధాన్ని కాపాడిన వాళ్ళం. కరెక్ట్ సార్, కరెక్ట్ చెప్పారు. నైస్ సార్, థ్యాంక్ యూ.